బాధితుల్ని కాపాడ్డానికి మన చట్టంలో ఒక లైన్ ఉందన్నమాట. అది మనకు కంటికి కనిపించదు, కాని చాలా చాలా ముఖ్యమైనది. అదే భారతీయ న్యాయ సంహిత, అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 72. సో ఈరోజు మనం ఈ సెక్షన్ 72 గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది బాధితుల్ని ఎలా కాపాడుతుంది, మరి దీన్ని తప్పుగా వాడే ప్రమాదం కూడా ఉందా, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది అసలు ఈ చట్టం ఎందుకు ఇంత అవసరమో. చూడండి, ఒక నేరం జరిగినప్పుడు బాధితురాలు శారీరకంగా, మానసికంగా ఎంత నరకం అనుభవిస్తోందో కదా. ఆ తర్వాత సమాజం వాళ్ల గుర్తింపును బయటపెట్టి వేలెత్తి చూపిస్తే అది వాళ్లని రెండోసారి శిక్షించినట్టే ఉంటుంది. అవును, సెక్షన్ 72 యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. బాధితురాళ్లకి పడే ఈ రెండో శిక్షను ఆపడమే. ఈ చట్టం పరిష్కరించాలనుకుంటున్న అసలు సమస్య ఇదే. ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయం ఉంది. ఈ చట్టం కేవలం పేరు బయటపెట్టొద్దు అని మాత్రమే చెప్పట్లేదు. అసలు విషయమేంటంటే, బాధితురాల్ని గుర్తుపట్టేలా చేసే ఏ చిన్న క్లూ అయినా సరే అది నేరమే. ఉదాహరణకి, వాట్సాప్లో వాళ్ల ఫోటో ఫార్వర్డ్ చేసినా, లేదా యూట్యూబ్ థంబ్నెయిల్లో వాళ్ల ఫోటో పెట్టినా, చివరికి వాళ్ల ఊరి పేరు చెప్పినా సరే అన్నీ ఈ చట్టం కిందకే వస్తాయి. మరి ఈ సమస్యను ఆపడానికి చట్టం మనకు ఒక రక్షణ కవచాన్ని ఇచ్చింది. అదే బిఎన్ఎస్ సెక్షన్ 72. దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 72 ఏం చేస్తుందంటే, సెక్షన్ 64 నుంచి 71 మధ్య ఉన్న లైంగిక నేరాల్లో బాధితుల గుర్తింపును బయటపెట్టడాన్ని పూర్తిగా ఆపేస్తుంది. ఇది వాళ్లకొక లీగల్ షీల్డ్ లాంటిదన్నమాట. ఒకవేళ ఎవరైనా ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు, దానికి తోడు ఫైన్ కూడా వెయ్యొచ్చు. అంటే దీన్నేదో చిన్న తప్పు కింద తీసిపారేయడానికి లేదు, కోర్టులు చాలా తీవ్రంగా పరిగణిస్తాయి. అయితే ఇంత కఠినంగా ఉన్న ఈ రూల్కి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గుర్తింపును బయటపెట్టొచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం. ఇవి చాలా క్లియర్గా ఉన్నాయి కదా. కేవలం 3 సందర్భాల్లో మాత్రమే గుర్తింపును బయటపెట్టడానికి వీలుంటుంది. 1. ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ ఆఫీసర్ రాతపూర్వకంగా ఆర్డర్ ఇస్తే. 2. బాధితురాలే స్వయంగా రాసి ఇస్తే. ఇక 3. బాధితురాలు మైనర్ అయినా, చనిపోయినా లేదా మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వాళ్ల కుటుంబ సభ్యులు ఒక గుర్తింపు పొందిన సంక్షేమ సంస్థకు అధికారం ఇస్తే అప్పుడు మాత్రమే. ఇక్కడే ఒక సున్నితమైన విషయం ఉంది. ఒకరిని కాపాడటానికి తయారు చేసిన చట్టాన్నే దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే రక్షణ కోసం ఉన్న కవచం బెదిరించడానికి కత్తిగా మారితే పరిస్థితేంటి? ఈ స్లైడ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. చట్టం అసలుద్దేశమేంటి? బాధితురాలిని కాపాడటం. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, గుర్తింపు బయటపెట్టారు, సెక్షన్ 72 కింద కేసు పెడతాం అని బెదిరించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను ఆపడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడే ప్రమాదముంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చట్టంలో గుర్తింపును తెలియజేయవచ్చు అనే మాట వాడారు. మరి దానికి అర్థమేంటి? ఈ డిజిటల్ యుగంలో ఒక విషయం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి పరోక్షంగా గుర్తింపు తెలిస్తే దాని పరిధి ఎంతవరకుంటుంది? ఇది పెద్ద ప్రశ్న. మనం పేరు చెప్పలేదు కదా అని అనుకోవడానికి లేదు. వాట్సాప్లో పంపే ఫార్వర్డ్లు, యూట్యూబ్ థంబ్నెయిల్స్, ఆఖరికి ఫేస్ బ్లర్ చేసినా వాళ్ల వాయిస్, బట్టలు లేదా చుట్టూ ఉన్న ప్రదేశాన్ని బట్టి గుర్తుపట్టే అవకాశముందనుకోండి, అప్పుడు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. కొన్నిసార్లు ఊర్లలో ఉండే రాజకీయాలు, పర్సనల్ గొడవల కోసం కూడా దీన్ని తప్పుగా వాడే ప్రమాదం ఉందనుకోండి. ఇంతకీ ఈ చట్టం కొత్తగా వచ్చిందా అంటే, పాత ఐపీసీ చట్టంలో ఉన్న సెక్షన్ 228ఏని ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో 2 సెక్షన్లుగా విడగొట్టారన్నమాట. సెక్షన్ 72 ఏమో గుర్తింపు గురించి చెబుతుంది, సెక్షన్ 73 ఏమో కోర్టు ప్రొసీడింగ్స్ గురించి చెబుతుంది. దీనివల్ల రూల్ అనేది ఇంకాస్త క్లియర్గా మారింది. ఇప్పుడు ఈ చట్టాన్ని మనం ఇంకా పెద్ద కోణంలో చూద్దాం. అసలు దీనికి మన రాజ్యాంగం నుంచి ఎలాంటి సపోర్టుందో ఒకసారి గమనిద్దాం. ఈ సెక్షన్ 72కి చాలా బలమైన రాజ్యాంగ పునాది ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రైవసీ, గౌరవంగా బ్రతికే హక్కును ఇది కాపాడుతుంది. మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్న ఆర్టికల్ 19(2) ప్రకారం కొన్ని పరిమితులుంటాయి. ఇది ఆ పరిమితుల్లోకి వస్తుంది. అలాగే ఆర్టికల్ 14 ప్రకారం చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయాలి, కొందరిని టార్గెట్ చేయడానికి వాడకూడదు. ఇవన్నీ విన్నాక మన ముందు ఒక పెద్ద నైతిక ప్రశ్న నిలుస్తుంది.
ఒక పౌరులుగా, మీడియాగా ఏది ముఖ్యం? ఒక బ్రేకింగ్ న్యూసా లేక ఒక మనిషి జీవితకాల గౌరవమా? ఈ మొత్తం చర్చలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే. ఈ చట్టం లక్ష్యం నేరాన్ని దాచిపెట్టడం కాదు, బాధితురాలిని కాపాడటం. మనం నిజంగా వాళ్ళకి అండగా నిలవాలనుకుంటే మన దగ్గర ఉన్న సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. అంతేగాని సోషల్ మీడియాలో లైకుల కోసం వాళ్ళ ప్రైవసీని బజార్న పెట్టకూడదు. ఈ ఒక్క మాట చాలు మనం ఆలోచించడానికి. మనకొక వార్తగా కనిపించే విషయం ఒక బాధితురాలి జీవితం మీద చెరగని ముద్ర వేస్తోంది. కాబట్టి ఏదైనా షేర్ చేసే ముందు మన బాధ్యతను గుర్తుంచుకోవటం చాలా చాలా అవసరం.